హాయ్ ఎవ్రీవన్. మనకి టీఎస్పీఎస్సిలో ఇచ్చిన ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఇది నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చను. అందులో ఒక వ్యక్తి ప్రభుత్వ ఆదాయాన్ని తన ఆదాయం నుంచి చెల్లించాల్సినటువంటి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలిన వెస్టి ఆదాయాన్ని ఏమంటారు అని ఇచ్చాడు. ఇంగ్లీష్లో కూడా ద పర్సనల్ ఇన్కమ్ which is left with the individual after payment of all direct taxes is called అని అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చి డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు, యాజ్ ఏ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నాడు, తలసరి ఆదాయం, తర్వాత వాస్తవిక ఆదాయం రియల్ ఇన్కమ్ అన్నాడు, నేషనల్ ఇన్కమ్ అన్నాడు. మనం ఇందులో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇది తలసరి ఆదాయం కాదు, ఇది నేషనల్ ఇన్కమ్ కాదు, ఇది ఈ రెండిట్లో వాస్తవిక ఆదాయమా వ్యవహార ఆదాయమా అని అన్నాడు. మనం ఒక వ్యక్తి యొక్క అన్ని ట్యాక్స్ని డిడక్షన్ చేస్తే కనుక మనకు మిగిలేది వ్యవహార ఆదాయం, దాన్నే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని అంటారు. సో 150 క్వశ్చన్కి వచ్చేసేటప్పటికి ఆన్సర్ ఏంటంటే 1 వ్యవహార ఆదాయం. ఇందులో మనం 2 ఆప్షన్స్ని తలసరి ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని ఎలిమినేట్ చేస్తే 2 ఉన్నాయి. వాస్తవిక ఆదాయం ఇలా కాదు కాబట్టి ఇది వ్యవహార ఆదాయం, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అనమాట. ఓకే, ఇది టీఎస్పీఎస్సి పేపర్ 3లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అలాగే దీన్ని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.